హలో హాయ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా నేను సిద్ధంగా ఉన్నానండి రెండు అద్భుతమైన వంటల్ని మీకు పరిచయం చేయడానికి. మరి అంతకంటే ముందు మీరు కూడా వచ్చి ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి. ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని ఈ షో ద్వారా మా ప్రేక్షకులతో పంచుకోండి. అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా గెలుచుకోండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దామా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక గారు, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రియాంక గారు, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా పేరు ప్రియాంక. నాకు ట్విన్స్ బాబులు, ఒక్క అమ్మాయి. ఓకే. అండ్ నా వారు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సిఇఓ. నేను లక్నో నుంచి వచ్చాను, బట్ పక్కా హైదరాబాదీ బై హార్ట్. ఓకే. నా వారు, నా పిల్లలు హైదరాబాద్ బర్త్ ప్లేస్ ఉంది. ఓకే. సో ఇది చాలా అటాచ్మెంట్. అండ్ హైదరాబాద్ సచ్ బ్యూటిఫుల్, యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. సో లక్నో నుంచి హైదరాబాద్ కి జర్నీ ఎట్లా, అంటే లవ్ మ్యారేజా లేకపోతే? లవ్ మ్యారేజ్ కాదు, ఇది అరేంజ్ మ్యారేజ్. ఓకే. నా ఫాదర్ ఇన్ లా ఆర్మీలో. ఓకే. ఇది ట్రాన్స్ఫర్. దెన్ నా వారు ఇది బర్త్ ప్లేస్. Okay. దెన్ వెరీ ప్లేస్ హీ వెంట్. అది ఫైనల్ గా సెటిల్ పెళ్లి తర్వాత నా వారు గొట్ జాబ్ హియర్ అండ్ తర్వాత సెటిల్ అయిపోయారు ఇంకా హైదరాబాద్ లో. బాగుందండి, చాలా క్యూట్ గా ఉంది మీరు అలా తెలుగు మాట్లాడుతూ ఉంటే. తెలుగు చాలా ఇష్టం. అండ్ ఇది now I give my best and I want to learn. One day I want to be a fluent. ఓకే. అంటే మీ హస్బెండ్ బర్త్ ప్లేస్ అలాగే మీ పిల్లలు కాబట్టి మీకు బాగా అటాచ్మెంట్ ఉంది. బాగా అటాచ్మెంట్. ఓకే. సో ఫ్యామిలీ గురించి చెప్పారు. అసలు ఈ షో గురించి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు? ఇది రెగ్యులర్ గా యూట్యూబ్ ఐఎమ్ ఫాలోయింగ్. ఓకే. అండ్ ఎనీ పర్సన్ వాంట్ టు లెర్న్ సౌత్ ఇండియన్ డిషెస్. ఓకే. రాండే వంటలు చేద్దాం, ఇది బెస్ట్ షో. ఓకే. సో నా ఇష్టం, నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ షుడ్ ఫాలో దిస్. ఓకే. ఓకే. సో మీ నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కూడా దీన్ని చూడాలి అని అనుకుంటారు. సరే. వెరీ నైస్ అండి. సో మరి ఈ రోజు ఈ షో ద్వారా మరి ప్రేక్షకులందరికీ సౌత్ ఇండియన్ వంటకం నేర్పిస్తారా, లేకపోతే మీరు లక్నో నుంచి కాబట్టి నార్త్ ఇండియన్ డిష్ ఏమని చేస్తారు? ఇది నా డిష్. ఓకే. ఇది నేను కలరీ ఆర్కియాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. దెన్ got several prizes. ఓకే. కవిత్వ నాకు చాలా ఇష్టం. అంటే హిందీ సంస్థాన్, కేంద్రీయ హిందీ సంస్థాన్లో కవి సమ్మేళనంలో పాల్గొంటున్నాను. ఓకే. వెరీ నైస్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ జర్నీ అంతా కూడా. వాటి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు ఇవాళ షో స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏ రెసిపీని తయారు చేయబోతున్నారు, దాని పేరు చెప్తారా? ఇది జీరో ఆయిల్. నా ఇది ఆవశ్యకత ఉంది నా. ఓకే. సో జీరో ఆయిల్, చిలకడ దుంప, కొత్తిమీర, ఆలుగడ్డ చాట్. ఓకే. కొంచెం చట్పటా. ఓకే. సో చట్పటాగా ఉండే జీరో ఆయిల్, చిలకడ దుంప, కొత్తిమీర, చాట్. యా. వావ్. ఓకే. పేరు కూడా వాళ్ళ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? సరే. ఉడకపెట్టిన చిలకడ దుంప, కొత్తిమీర, ఉడకపెట్టిన ఆలుగడ్డ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, క్యారెట్, అల్లం, పుదీనా, చాట్ మసాలా. సో జీరో ఆయిల్, చిలకడ దుంప, కొత్తిమీర, ఆలుగడ్డ చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియాంక గారు, ఏం స్టార్ట్ చేయాలంటారు, ఎలా స్టార్ట్ చేయాలి? ఓకే. ఫస్ట్లో ఇది కొత్తిమీర మంచి కడిగిన కావాలి, పెట్టుకోవాలి. ఓకే. సో కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ, ఇది మెయిన్ ఫ్లేవర్ కొత్తిమీర కావాలి. ఇది తగినంత పచ్చిమిర్చి. మీరు ఎక్కువ
కావాలి, తక్కువ కావాలి, మీ ఇష్టం. ఓకే, మన టేస్ట్ కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చి కారం వేస్తున్నారు కాబట్టి పచ్చిమిరపకాయలు మనకు కావాల్సినంత వేసుకోవాలి. సరే సరే. కొంచెం అల్లం, కొంచెం షార్ప్ టేస్ట్ కావాలి కోసం కొంచెం నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ కావాలి. ఇది చాలా సింపుల్ గా, ఈజీగా, హెల్దీగా, కొంచెం టైం కా. Nowadays life is a very busy. So ఒక బౌల్ తీసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉడకబెట్టిన ఆలుగడ్డ కలుపుకోవాలి. తర్వాత ఇది ఉడకపెట్టిన చిలకడ దుంప, ఒక్క కప్ ఆలుగడ్డ ఉడకపెట్టిన, అర కప్ చిలకడ దుంప కొంచెం స్వీట్ గా ఉంది నా. సో ఇది ఈ పేస్ట్ లో ఫ్రెష్ టేస్ట్ అండ్ కొంచెం స్వీట్, ఆల్ టేస్ట్ కంబైన్. బేసిక్లీ చట్పటాగా, మనం చాట్ అంటే అన్ని రకాల టేస్ట్ కలిసి వస్తాయి కదండి. అటు స్పైసీగా ఉంటుంది, కొంచెం ఈ ఒక ట్యాంగీ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది, తర్వాత కొంచెం కారంగా ఉంటుంది. సో బేసిక్లీ అవన్నీ కలుస్తున్నాయి అన్నమాట ఇందులో. ఉప్పు సరిపడా, ఉప్పు తగినంత. చలండి. మిక్స్ చేయండి ఒక్కసారి. నిమ్మరసం, సో వీటిని తర్వాత మ్యాష్ చేస్తారా లేకపోతే అలా పీసెస్ గానే ఉంటాయా? ఇది మ్యాష్ కావాలి. ఇది పీసెస్. ఇది చాట్ ఉంది నా. ఇది చాట్ కోసం కొంచెం టేస్ట్ కావాలి, కొంచెం ప్రెజెంటేషన్ లో పిల్లలలో అట్రాక్షన్ మెయిన్ థింగ్. చిట్కల చాట్ మసాలా, ముందుగా మనం తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్. సో మీరు చాలా culinary, చాలా ఇష్టం చేశారు కదా సెవెరల్ టైమ్స్. ఓకే, అంటే ఎలా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే ఏదైనా కోర్సెస్ చేశారా లేకపోతే ఇంట్లోనే? కోర్సెస్ కాదు, ఇది 2023 హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ వెరీ ఫేమస్ గ్రూప్. ఇది రాజు గారు ఇది ఫేమస్ గ్రూప్ ఉంది. దెన్ దే కండక్టెడ్ ఫస్ట్ టైం I have participated. They conducted cooking competition. Okay. So నేను చేశాను పనస కర్రీ. Then I was a winner. And తర్వాత my journey start. And now I won 16 times. Okay. And recently Diwali lo Kata group they felicitated on Viva Bhojanambu kitchen queen. ఓకే, వంటనిటి మహారాణిలు. ఓకే, వంటింటి మహారాణిలు. ఓకే ఓకే, ఇది దివాళీలో 130 we captured. ఓకే, వెరీ నైస్. ఓకే, నా ఇది తయారు.
ఇది సింపుల్, కలర్ఫుల్, గ్రీన్. దీని తర్వాత చిటికలు చాట్ మసాలా చల్లండి. గార్నిష్ కోసం కొంచెం చిన్న చిన్న ముక్కలు క్యారెట్. ఇది క్యారెట్ యూజ్ చేయండి. క్యారెట్ టేస్టీగా, కొంచెం స్వీట్గా, కొంచెం అల్లం కూడా. ఓకే రాజేశ్వరి గారు, చిలకడ దుంప, ఆలుగడ్డ, కొత్తిమీర చాట్ రుచి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, 0 ఆయిల్ చిలకడ దుంప, కొత్తిమీర, ఆలుగడ్డ చాట్ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. చిలకడ దుంప, కొత్తిమీర, ఆలు చాట్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం, చాట్ మసాలా, క్యారెట్. చిలకడ దుంప, కొత్తిమీర, ఆలు చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన ఆలు, చిలకడ దుంప, నిమ్మరసం, చాట్ మసాలా వేసి కలిపి మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దాని మీద చాట్ మసాలా వేసి క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప, కొత్తిమీర, ఆలు చాట్ రెడీ. 0 ఆయిల్ చిలకడ దుంప, కొత్తిమీర, ఆలుగడ్డ చాట్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. బాగుందండి, చాలా చట్పటాగా ఉంది. మామూలుగా చాట్ అంటే మనం బయట దొరికే ఈ రగడా, కట్లెట్ ఇవే అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో ఇంత సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు, ఇంత హెల్దీగా చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదేమో. సో దీనిలో ఏంటంటే మనకి చిలకడ దుంప కూడా యూజ్ చేశారు. యూజువల్ గా బంగాళదుంప అంటే ఆలుగడ్డతోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో చిలకడ దుంప యూజ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ ఉండి, అలాగే నిమ్మకాయ వేయడం వల్ల కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వచ్చింది. కొత్తిమీర, అందులోనూ పచ్చిమిరపకాయలు, అల్లము కలిసి చక్కగా పేస్ట్ పట్టారు కాబట్టి కొంచెం స్పైసీ టచ్ కూడా వచ్చి, సో ఓవరాల్ గా అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. సో ప్రియాంక గారు, నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు? ఉరి స్టైల్లో బాలశక్తి మాల్ట్. ఓకే, సో ఊరి స్టైల్లో అంటే విలేజ్ స్టైల్లో బాలశక్తి మాల్ట్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అరటిపండు, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, బెల్లం పొడి, నిమ్మకాయ, కొంచెం అల్లం, రేగిపండు, చిట్కడి ఉప్పు. ఊరి స్టైల్లో బాలశక్తి మాల్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రియాంక గారు, మీరు ఇందాక అన్ని కూడా మోస్ట్లీ అంటే నో బాయిల్ లాగా, అంటే స్టవ్ ఆన్ చేయకుండానే అయిపోయేలాగా అంటున్నారు కదా. ఇది కూడా అలాంటి రెసిపీనేనా? ఇది బాయిలింగ్ కాదు, ఇది నో ఫైర్, నో బాయిల్. ఓకే, తొందరగా రెసిపీ. ఇది పిల్లలు కోసం, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. ఓకే, ఇది ఫస్ట్ లో వేయించిన శనగలు ఓకే వేసుకోవాలి మిక్సీ జార్లో. తర్వాత వేయించిన పల్లీలు, ఇది ఫస్ట్ పౌడర్ చేయండి. సరే,
ఫైన్ పౌడర్ కావాలి, ఓకే చిన్న చిన్న ముక్కలు అల్లం కావాలి, ఇది వేసుకోవాలి. తర్వాత 2 అరటిపండు ముక్కలు వేసుకోవాలి. బెల్లం పొడి సరిపడా ఓకే. మీ ఇష్టం. సో స్వీట్నెస్ కి సరిపడా బెల్లం కూడా పొట్టు వేస్తున్నారండి. సరే. తర్వాత రేగిపండు, కొంచెం ఖట్టా మీఠా టేస్ట్. ఓకే. కొంచెం చిట్కడి ఉప్పు, ఇది చిట్కా. ఇది అన్ని స్వీట్ డెజర్ట్ లో చిట్కులు. ఉప్పు టేస్ట్ లో ఫ్లేవర్ లో ఓకే. ఎన్హాన్స్ కోసం ఇది చిట్కా. ఓకే. తర్వాత నిమ్మరసం, ఇది స్వీట్ ఉండదు. ఓకే. కొంచెం నిమ్మరసం బ్యాలెన్స్ ద టేస్ట్. సో ఇది మనకి పాలు కూడా అవసరం లేదు కదా, జస్ట్ అవసరం లేదు, ఓకే. బికాస్ ఇట్ ఇస్ అ వీగన్ రెసిపీ. వీగన్. సో ఇది బేసిక్లీ ఒక థిక్ షేక్ లాగా, మిల్క్ షేక్ లాగా వస్తుంది. మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ పాలు. బట్ ఇది వీగన్. ఓకే. వీగన్ అంటే నో డైరీ ప్రోడక్ట్, నో పాలు, నో పెరుగు, నో నెయ్యి. కొంచెం నీళ్ళు యాడ్ చేయండి. ఓకే. ఇది ఒక గ్లాస్లో పోసి కొంచెం బనానా ముక్కలు గార్నిష్ లో యూజ్ చేయండి. కొంచెం బైట్ కావాలినా. చిన్న కొంచెం రేగిపండు ముక్కలు. ఇది వీగన్ ఉరు స్టైల్లో బాలశక్తి మాల్ట్ రెడీ. ఒక్కసారి చూడండి. ఓకే. థ్యాంక్ యూ. సో విలేజ్ స్టైల్లో బాలశక్తి మాల్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బాలశక్తి మాల్ట్ కావలసిన పదార్థాలు: అరటిపండు ముక్కలు, నిమ్మకాయ, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, బెల్లం పొడి, అల్లం ముక్కలు, రేగిపండు ముక్కలు, ఉప్పు. బాలశక్తి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన శనగలు, పల్లీలు వేసి పౌడర్ లా చేసుకొని అందులో తరిగిన అరటిపండు ముక్కలు, బెల్లం పొడి, రేగిపండు ముక్కలు, చిటికెడు ఉప్పు, నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సన్నగా కట్ చేసిన అరటిపండు, రేగి ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాలశక్తి మాల్ట్ రెడీ. సో చూసారు కదండి, విలేజ్ స్టైల్లో బాలశక్తి మాల్ట్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుందండి. సో ప్రియాంక గారు ఇందాక నుంచి కూడా మనకి వీగన్ స్టైల్ అని కూడా చెప్తున్నారు కదా. సో ఏంటంటే ఇది చూడడానికి ఒక చక్కటి థిక్ షేక్ లాగా, మిల్క్ షేక్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇందులో మనం పాలు అనేవి డైరీ ప్రొడక్ట్స్ ఏం వేయలేదు. అలా కాకుండా పిల్లలకి ఇంట్లో మనం పాలతో కావాలి అనుకుంటే కనుక పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు, సింపుల్ గానే మనకి వీగన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి స్టైల్లో షేక్స్ చేసుకొని తాగొచ్చండి.
సో చాలా డిఫరెంట్ గా ఉంది, మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ మధ్య కాలంలో స్కూల్స్ లో కూడా మనం చూస్తూ ఉంటే కనుక ఎక్కువ ఇలా కాంపిటీషన్స్ అవి కూడా పెడుతున్నారు కాబట్టి, సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఏదైతే మనం అసలు స్టవ్ యూజ్ చేయకుండా కూడా చేసాం కాబట్టి అలాంటివి కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. అలాగే పిల్లలకు కూడా నేర్పించవచ్చు, ఎందుకంటే చాలా క్విక్ గా ఈజీగా అయిపోయే రెసిపీస్ కాబట్టి. సో ప్రియాంక గారు, ఇవాళ మీరు మాకు చూపించిన 2 రెసిపీస్, అటు చాట్ కానీ ఇలాంటి మాల్ట్ కానీ, 2 కూడా చాలా బాగున్నాయండి. చాలా క్విక్ గా అయిపోయినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయాలి. డెఫినెట్లీ. సో టేస్ట్ చూస్తే చాలా బాగుంది, డెఫినెట్ గా మేము కూడా ట్రై చేస్తాము. అలాగే ఈ రోజు మా షోకి వచ్చి మా వ్యూవర్స్ తో ఇవన్నీ పంచుకున్నందుకు మా షో తరఫున మీకు ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ ఈటీవీ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేషన్. ఓకే, సో ఎలా అనిపించిందండి ఇలా షోకి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మా వ్యూవర్స్ అందరితో చాలా చాలా సంతోషంగా. అందరూ ట్రై చేయండి, ఇక్కడ రండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రియాంక గారు. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.